4 రాష్ట్రాల ప్రజల ఆరాధ్యనీయ పవిత్ర స్థలమైన కాశీనాయన క్షేత్రం టైగర్ జోన్లో ఉందని దేవాదాయ శాఖ మంత్రి కూల్చేశామని చెప్పడం హాస్యాస్పదమన్నారు భూమన. దేవాదాయ శాఖ మంత్రి ఇంత దారుణంగా మాట్లాడటం ధర్మమేనా అని ప్రశ్నించారు. పవనానంద స్వామి శాఖలో ఇది జరిగితే ఎందుకు నోరు మెదపడం లేదని నిలదీశారు. కూటమి నేతల మాటలను బట్టి చూస్తే శ్రీశైల క్షేత్రం కూడా కూల్చేస్తారనే అనుమానం కలుగుతుందన్నారు భూమన కరుణాకర్ రెడ్డి. మేమే పవిత్రతను కాపాడేటువంటి ధర్మకర్తలమని చెప్పుకునేటువంటి వీళ్ల పాలనలో అత్యంత ప్రసిద్ధిగాంచిన కాశీనాయన క్షేత్రం నేల కొరిగింది. ఒక్కసారిగా నిరసన పెల్లుబుకే లోపల నారా లోకేష్ గారు మంత్రివర్యులు దానికి క్షమాపణలు చెప్పి నేనే దాన్ని పునర్నిర్మిస్తాను అని ప్రకటన ఇచ్చినారు, సారీ చెప్పి. కానీ చంద్రబాబు గారు ఒక్క ప్రకటన కూడా ఇవ్వాల. ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, పవిత్రతను కాపాడాలని చెప్పుకునేటువంటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్యులు ఇంత దుర్మార్గం పాశవికమైనటువంటి దాడి జరిగితే ఆయన నుంచి ఒక్క ప్రకటన కూడా రాల. సనాతన ధర్మం మీద దాడి చేస్తే వాళ్ల తలలు తీస్తాను అన్నంత భీకర ప్రతిజ్ఞలు చేసేటువంటి పవనానందుల స్వాముల వారి గొంతుగా మూగబోయిందా? దేవాదాయ శాఖ మంత్రి వర్యులు అది టైగర్ జోన్ పరిధిలో ఉన్నది కాబట్టి దాన్ని కూల్చివేశారు అని ఆయన ఒక ప్రకటన చేస్తాడు. మరింత ప్రమాదకరమైనటువంటి మాట, టైగర్ జోన్ పరిధిలో ఉన్నటువంటి కాశీనాయన క్షేత్రాన్ని కూల్చినాము అంటే టైగర్ జోన్ పరిధిలోనే ఉన్నటువంటి శ్రీశైలంని కూడా భవిష్యత్తులో కూల్చివేస్తాము అన్నటువంటి ధ్వని అందులో కనపడుతున్నది. శ్రీశైలం కూడా టైగర్ జోన్ పరిధిలోనే ఉన్నది. అంటే పులులు సంచరించేటువంటి ప్రాంతాలలో ఉన్న దేవాలయాలన్నింటినీ కూడా నేలమట్టం చెయ్యాలా అన్నటువంటిదే ఈ కూటమి ప్రభుత్వం యొక్క ఆలోచన. మీ ధర్మమా? ఎంత దారుణమైనటువంటి మాట మాట్లాడినారు దేవాదాయ శాఖ మాత్యుడు. ఈ కూటమి ప్రభుత్వంలో ఆలయాలకు దిక్కు లేకుండా పోతోంది. ఆలయ పవిత్రతను గురించి మాటలు చెబుతారే కాని చేతలలో ఎక్కడా కూడా వాటి పరిరక్షణకు కించిత్తు చర్యలు కూడా వీళ్లు తీసుకున్నటువంటి సందర్భం లేదు.